హలో స్టూడెంట్స్, ఇంటిగ్రేషన్లో సైన్ మార్క్స్ రెడికేషన్ ఫార్ములా రెడికేషన్ ఫార్ములా మనకు సైన్ కాసు ట్యాన్ కాటు సీకెంట్ కొసెకంట్ ఈ ఆరులో ఖచ్చితంగా ఒకటి కంపల్సరీ వస్తాయి. రెడికేషన్ ఫార్ములా ఎంత ఈజీ అంటే అంత ఈజీ. ఏమంటే ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే చూడండి మనం ఎలా వస్తుందంటే రెడికేషన్ ఫార్ములా ఇంటిగ్రల్ సైన్ పవర్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్ రెడికేషన్ ఫార్ములా అంటారు. అవి వచ్చేటప్పుడు మనం కొంచెం చూడండి, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ రాసుకుంటాము, ఏ పవర్ ఎం మైనస్ 1. నెక్స్ట్ సైన్స్ కోటీటా ప్లస్ కాస్ కోటీటా రాసుకుంటాం, 1 రాసుకుంటాం. మనకు ఇక్కడ నుంచి కాస్ కోటీటా రావాలనుకోండి, చెప్పేస్తా అక్కడ కాస్ కోటీటా రావాలంటే చెప్తాను. తర్వాత ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ 1. ఇంటికల్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్, డి ప్లస్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్. చూడండి ఇప్పుడు మనకి ఇచ్చేది కాబట్టి లెట్ IN equal to integral sin power nx into dx ఈక్వేషన్ 1 అనుకోండి. నేను ఈక్వేషన్ sin x తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. అంటే IN equal to integral sin power nx into sin x by sin x into dx. మళ్ళీ sin x క్యాన్సిల్ చేస్తే 1 into sin power nx అంటే sin power nx వస్తుంది. చూడండి ఇప్పుడు IN ఈక్వల్ టు ఇంటిగ్రల్ సైన్ పవర్ ఎన్ఎక్స్. ఈ సైన్ పవర్ ఎన్ఎక్స్ పైకి పోయింది అనుకో, సపోజ్ 1/x ఉంది, దీనిపై వస్తే x పవర్ 1 రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ 1/sin x ఉంది అనుకోండి, దీనిపై వస్తే సైన్ పవర్ n-1 x రాసుకోవచ్చు. అలా రాసుకుంటారు. ఇక్కడ ఈ కింది పైకి పోతే సైన్ పవర్ -1 ఇంటూ ఎక్స్ పైన సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. అలాగా చూడమ్మా, ఇదంతా ఏ అనుకో, ఇదంతా బి అనుకో. ఏ పవర్ ఎన్ బేసిస్ ఈక్వల్ అయితే పవర్ చేంజ్ చేస్తాం, యాడ్ చేస్తాం. అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ ఏ పవర్ ఎం ప్లస్ 1. అంటే IN ఈక్వల్ టు ఇంటిగ్రల్ సైన్ పవర్ n-1 ఇంటూ ఎక్స్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఎందుకు వచ్చిందంటే ఇది మనకి f(x) ఇంటూ g(x) ఫార్ములా ఉంది. ఐలెట్ ప్రకారం ఐ అంటే ఏంది, ఇన్వర్స్. కాబట్టి దీని ఏమంటాము, f(x). దీని ఏం రాసుకోవచ్చు, ఇది f(x), ఇది ఏమవుతుంది g(x). ఐలెట్ ప్రకారం మనకు f(x) ఇంటూ g(x). ఇప్పుడు ఫార్ములా ఉంది మనకు, ఏం ఫార్ములా ఉంది చూడండి. ఫార్ములా ఏంది మనకు, ఇంటిగ్రల్ f(x) ఇంటూ g(x) ఇంటూ dx ఈక్వల్ టు f(x) ఇంటిగ్రల్ g(x) dx మైనస్ ఇంటిగ్రల్ dy by dx f(x) ఇంటిగ్రల్ g(x) dx హోల్ dx. ఇది ఫార్ములా 1. మనం ఈ ఫార్ములా ప్రకారం ఇప్పుడు రాసేస్తాం. ఇది ఫార్ములా కదా, ఈ ఫార్ములా ప్రకారం రాసేస్తాం. ఇది ఫార్ములా చూడమ్మా, IN ఈక్వల్ టు ఇంటిగ్రల్, చూడండి IN ఈక్వల్ టు f(x) అంటే ఏంది, సైన్ పవర్ n-1 ఇంటూ ఎక్స్ ఇంటిగ్రల్ g(x) అంటే ఏంది, సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ dy by dx f(x) అంటే సైన్ పవర్ n-1 ఇంటూ ఎక్స్ ఇంటిగ్రల్ g(x) అంటే సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ హోల్ dx. చూడండి మా, IN ఈక్వల్ టు సైన్ పవర్ n-1 ఇంటూ ఎక్స్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అని చెప్పి ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్. ఇక్కడ చూడండి మా, dy by dx సైన్ పవర్ n-1 మనకు ఫార్ములా ఉంది, dy by dx x పవర్ n అనుకో ఫార్ములా, n ఇంటూ x పవర్ n-1. దాని ప్రకారం dy by dx సైన్ పవర్ n-1 ఇంటూ ఎక్స్ ఉంది. n అంటే ఏంది, n-1, x అంటే సైన్ పవర్ n-1. n అంటే ఏముంది మా, n-1 మళ్ళీ -1 ఇంటూ ఎక్స్ అంటే ఏమవుతుంది, n-1 సైన్ పవర్ n -1 -2x. అది రాస్తాం ఇక్కడ. dy by dx అంటే ఏంది,
n minus 1 sin power n minus 2 into x. పవర్ అయిపోయింది. మళ్ళీ ఏముంది? sin x ఉంటాయి కదా, ఒకటి dy by dx sin x ఇంటిగ్రల్ sin x into dx minus cos x into dx. చూడండి ఇప్పుడు in ఈక్వల్ టు మైనస్ ముందు రాసాయి sin పవర్ n minus 1 into x cos x minus n minus 1 బయట రాసాము ఇంటిగ్రల్ sin పవర్ n minus 2 into x d by x sin x అంటే cos x ఇక్కడ cos x into dx. ఈ మైనస్ ఉంది కదా, మైనస్ ఏముంది? ప్లస్. చూడండి ఇప్పుడు in ఈక్వల్ టు మైనస్ sin పవర్ n minus 1 into x cos x plus n minus 1 ఇంటిగ్రల్ sin పవర్ n minus 2 into x cos x into cos x cos x into dx చూడండి in ఈక్వల్ టు మైనస్ sin పవర్ n minus 1 into x cos x plus n minus 1 ఇంటిగ్రల్ sin పవర్ n minus 2 into x. చూడమ్మా cos x అంటున్నాడు. cos x అంటే మనకు sin square theta plus cos theta is equal to 1 ఉంది. దీని నుంచి ఏం రాసుకోవచ్చు? cos theta అలాగే పెట్టేస్తాయి 1 మైనస్ ఈ sin square theta అదలు అంటే మైనస్ sin square theta. ఇప్పుడు మనము ఈ cos x బదులు అంటే cos x బదులు ఏం రాసుకోవచ్చు? sin theta minus 1 రాసుకోవచ్చా? అదే రాసుకోండి 1 మైనస్ sin theta sin x into dx. చూడమ్మా in ఈక్వల్ టు మైనస్ sin పవర్ n minus 1 into x cos x plus n minus 1 ఇంటిగ్రల్ ఈ sin పవర్ n minus 2 dx 1 into ఈ మొత్తాన్ని మలిగించాలి అంటే sin పవర్ n minus 2x 1 जा 1 మైనస్ sin పవర్ n minus 2x into sin x into dx. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఏదానికి సపరేట్ అవుతాము. in is equal to minus sin power n minus 1 into x cos x plus n minus 1 integral sin power n minus 2 into x dx minus n minus 1 integral sin power n minus 2 into x sin x into dx. చూడమ్మా ఇక్కడ మనకు ఇది ఎలా ఉంది? sin పవర్ nx sin స్క్వేర్ అంటే a పవర్ m ఇంటూ a పవర్ n ఉంది అంటే a పవర్ m ప్లస్ n ఫార్ములా రాస్తామా? ఆ ఫార్ములా రాస్తామా? అదే రాయి చూడండి. in ఈక్వల్ టు మైనస్ sin పవర్ n minus 1 into x cos x plus n minus 1 ఇంటిగ్రల్ sin పవర్ n minus 2 x into dx మైనస్ n minus 1 ఇంటిగ్రల్. చూడమ్మా బేసిక్స్ కలిగితే పవర్ స్టార్ట్ చేస్తాం కదా, sin పవర్ n minus 2 plus 2 into dx. లేదా ఇది a ఇది అనుకో, ఇది m ఇది n అనుకో, a పవర్ m plus 1 ఈ m అంటే ఏంటి? n minus 2 n అంటే ఏంటి? ప్లస్ 2. ఇప్పుడు ఏంది? ప్లస్ మైనస్ 2 ప్లస్ 2 క్యాన్సిల్ అవుతుంది. ఇంకేముంది మనకు? in is equal to minus sin power n minus 1 into x cos x plus n minus 1 integral sin power n minus 2x dx minus n minus 1 integral sin power nx into dx. ఇప్పుడు చూడమ్మా ఇదంతా ఈ మొత్తం ఫ్రమ్ ఈక్వేషన్ 1 చూడు. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏముంది? ఈక్వేషన్ 1 ఇది ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏముందమ్మా? in is equal to ఇంటిగ్రల్ sin పవర్ nx into dx అంటే ఇంటిగ్రల్ sin పవర్ nx dx వల్ల ఏమనొచ్చు? in రాసుకోవచ్చా? చూడండి ఇప్పుడు in ఈక్వల్ టు మైనస్ sin పవర్ n minus 1 into x cos x plus n minus 1 ఇంటిగ్రల్ ఫస్ట్ చూడమ్మా మైనస్ n minus 1
ఇదంతా ఏం రాసుకోవచ్చు ఐ అని రాసుకుంటాం. అంటే నీకు ఇక్కడ ఇంటిగ్రల్ సైన్ పవర్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఉంటే ఐ అని రాసుకున్నాం. ఇక్కడ ఏముంది సైన్ పవర్ n-2, దీనికి డిఫరెన్స్ ఉందమ్మా -2 ఉంది కాబట్టి ఐఎన్ ఇదేం రాసుకోవచ్చు n-1 IN-2 రాసుకోవచ్చు కదా. దీన్ని ఇక్కడ ఇంటిగ్రల్ సైన్ పవర్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్ బదులు ఐఎన్ రాసుకున్నాం. సేమ్ ఇక్కడ అదే ఉంది సైన్ పవర్ ఎన్ఎక్స్ కానీ -2 ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాస్తావు IN-2 అంతేనా -2 ఇంక ఇది రాస్తాయి n-1 ఇంటూ IN ఫ్రమ్ ఈక్వేషన్. ఇప్పుడు ఇక్కడ -n-1 ఉంది కదా n-1 ఇంటూ IN ఉంది కదా ఇక్కడ పంపించేస్తాం మనం. ఈ మొత్తం ఏం చెప్పాలంటే దీన్ని ఇక్కడ పంపిస్తున్నాం. ఇక్కడ పంపించినప్పుడు చూడమా మనకి ఇక్కడ ఏముంది IN ఉంది, ఇతరులకు వస్తే మైనస్ ఉంది ప్లస్ n-1 IN ఈక్వల్ టు ఇది కామన్ మా మైనస్ సైన్ పవర్ n-1 ఇంటూ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ n-1 IN-2 చూడమా IN ఉంది కామన్ తీస్తాయి IN కామన్ తీస్తే 1 ప్లస్ n-1 మైనస్ సైన్ పవర్ n-1 ఇంటూ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ n-1 IN-2 ఇక్కడ చూడమ్మా IN ఉంది కదా ఇక్కడ చూడు ఇక్కడ మనకు n క్యాన్సిల్ అవుతుంది ఎందుకు ఇది -n ఇది +1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏముంది ఇక్కడ n ఉంది ఈ n ఇతరులు పంపించేసాను అంటే మనకి ఇక్కడ లాస్ట్ ఏముంది IN ఈక్వల్ టు మైనస్ సైన్ పవర్ n-1 ఇంటూ ఎక్స్ కాస్ ఎక్స్ బై n ఉంది కదా n ప్లస్ n-1 బై n IN-2. ఇది మా రెడికేషన్ ఫార్ములా అంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు 7 మార్క్స్ వెరీ 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 ఇంపార్టెంట్. రెడికేషన్ ఫార్ములా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం లేదు మీకు ఇవి నేర్చుకోవాలి ఫార్ములా నేర్చుకోవాలి 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఇది అయినాక మనకు ఇఫ్ n ఈక్వల్ టు 0 అని తీసుకోండి. n ఈక్వల్ టు 0 అంటే మనకు IN ఈక్వల్ టు ఇంటిగ్రల్ సైన్ పవర్ nx ఇంటూ డిఎక్స్ కదా n అనేది g తీసుకో అంటే IN ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సైన్ పవర్ 0x ఇంటూ డిఎక్స్ అంటే IN ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సైన్ పవర్ 0 అంటే 1 ఇంటూ డిఎక్స్ ఇంటిగ్రల్ 1x dx అంటే IN ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ c. నెక్స్ట్ ఇఫ్ n ఈక్వల్ టు 1 అనుకో అంటే n ఈజ్ ఈక్వల్ టు 1 మనం సబ్స్టిట్యూట్ చేస్తాం అంటే IN ఈక్వల్ టు ఇంటిగ్రల్ సైన్ పవర్ nx ఇంటూ డిఎక్స్ అంటే IN ఈక్వల్ టు ఇంటిగ్రల్ n ప్లస్ ఏం రాస్తాం 1 సైన్ పవర్ 1x ఇంటూ డిఎక్స్ అంటే IN ఈక్వల్ టు ఇంటిగ్రల్ సైన్ పవర్ nx ఇంటూ డిఎక్స్ ఇంటిగ్రల్ సైన్ x అంటే ఏంది మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ కదా మైనస్ కాస్ ఎక్స్ ప్లస్. ఇది మా వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ అంతా రాస్తే నీకు వీటికి రాసినందుకు నీకు 5 మార్క్స్ మా. దీనికి ప్రాబ్లం లింక్ ఉంది ఆ ప్రాబ్లం రాస్తే సరిపోతుంది. ఓకేనా ఒకసారి నోట్ చేసుకో ప్రాబ్లం కూడా చెప్పేస్తాను. ప్రాబ్లం చెప్తాడు ఒకసారి ప్రాబ్లం చూడండి ఒకసారి ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి వచ్చేస్తుంది అంటే ఏం లేదు. రెడికేషన్ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాబ్లం ఎలా అడుగుతా అంటే సింపుల్ చూడమ్మా ప్రాబ్లం ఎలా అడుగుతా అంటే చూడండి మా ప్రాబ్లం మనకు n ఈజ్ ఈక్వల్ టు 4 అని ఇస్తాడు. n ఈజ్ ఈక్వల్ టు 4 అంటాడు. n ఈజ్ ఈక్వల్ టు 4 అన్నప్పుడు అంటే ఇంటిగ్రల్ IN ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సైన్ పవర్ nx ఇంటూ డిఎక్స్ ఉంది కదా దీని ఏం వేస్తాం ఇంటిగ్రల్ సైన్ పవర్ 4x ఇంటూ డిఎక్స్ తీసుకుంటాం. అంటే ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది ఇంపార్టెంట్ చూడమ్మా IN ఈజ్ ఈక్వల్ టు ఇదేముంది మైనస్ సైన్ పవర్ n-1 ఇంటూ ఎక్స్ కాస్ ఎక్స్ బై n-1 ప్లస్ n-1 బై n
ఐఎన్ మైనస్ 2 చూడమ్మా ఎన్ అంటే ఎంత 4 సబ్స్టిట్యూట్ అంటే ఐఎన్ ఈక్వల్ టు మైనస్ సైన్ పవర్ 4 అంటే 4 పోతే 3 ఇంటూ ఎక్స్ కాస్ ఎక్స్ బై ఎన్ మైనస్ 1 4 పోతే 3 ప్లస్ 4 పోతే 3/4 ఐ ఇజ్ ఈక్వల్ 4 మైనస్ 2 అంటే 2 నెక్స్ట్ ఐఎన్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై 3 ప్లస్ 3/4 మళ్ళీ ఇక్కడ I2 ఉంది అమ్మా I2 ఉంది I2 అంటే ఇక్కడ ఎన్ ఇజ్ ఈక్వల్ టు 2 అనుకోవాలా ఎన్ ఇజ్ ఈక్వల్ టు 2 అనుకోవాలా ఎన్ ఇజ్ ఈక్వల్ టు అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి అంటే మైనస్ సైన్ పవర్ ఎన్ మైనస్ అంటే 2 మైనస్ 1 2 మైనస్ 1 అంటే 1 అంటే ఎక్స్ కాస్ ఎక్స్ బై 2 మైనస్ 1 అంటే 1 ప్లస్ I2 ఎన్ మైనస్ ఎన్ ఎందుకు ఉన్నాం 2 అనుకోండి 2 మైనస్ 1 అంటే 1/2 ఐఎన్ మైనస్ 2 2 పోతే I0 చూడమా ఇప్పుడు ఐఎన్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై 3 మళ్ళీ చేసిమా ప్లస్ ఇంటూ మైనస్ 3 సైన్ ఇక్కడ ఎన్ ఇజ్ ఈక్వల్ టు 2 అనుకున్నాం కాబట్టి 2 రాస్తాం ఇక్కడ 2 చూడమా ప్లస్ ఇంటూ మైనస్ 3 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ బై 4 2 జా 8 ప్లస్ 3 1 జా 3 4 2 జా 8 I0 అంటే ఇక్కడ చూడమ్మా ఎఫ్ ఎన్ ఇజ్ ఈక్వల్ 0 I0 ఏమవుతుంది ఎక్స్ ప్లస్ సి ఇది ఈ మొత్తం రాస్తే మనకు సైన్ మార్క్స్ వస్తుంది రెడికేషన్ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్ సైన్ నేను చెప్పాను కాస్ట్ సేమ్ ఇది వేసుకోండి ట్యాన్ చెప్తాను ఓకేదా నోట్ చేసుకుందాం సైన్ మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్